ఇప్పుడు నేను అనుకుంటా అర్చకస్య హరిసాక్షాత్ అని చెప్తారు. అందుకనే మర్యాద లేదు. అలాంటి వాళ్ళకి మేము హిందువులుగా మర్యాదతోటి భక్తితోటి మేము ఇచ్చుకుంటున్నాం. నేను బయట చెప్పులు పెట్టే కాడి నుంచి తిరిగి బయటకు వెళ్ళి బండి పార్కింగ్లోంచి తీసుకునేదాకా ప్రతిదీ డబ్బులతోటి కొనుక్కుంటున్నా. దేవాలయంలో ప్రతి సేవని అన్ని కొనుక్కున్న తర్వాత దేవాదాయ శాఖ కట్టాల్సినవన్నీ కట్టేసిన తర్వాత హుండీలో వేసే డబ్బుల మీద, నేను ఇష్టపడి వేసే డబ్బుల మీద నీ అధికారం ఏంటి, నీ పెత్తనం ఏంటి? అసలు ఎండోమెంట్స్ నుంచి గుళ్ళు పోవాలి. నా ఫస్ట్ కోరిక ఏమిటయ్యా అంటే, వాడెవడో ఇచ్చేది ఏంటి అసలు? మనం ఇస్తుంటే వాడు ఎవడో ఆపడానికి? వాడిది గుడి అనుకుంటున్నాడు కదా, పోనీ వాడు ధర్మానికి ఏమైనా చేస్తున్నాడా? ఏం చేయట్లేదు. ఇప్పుడు ఒక పండో ఫలమో ఏదైనా మీరు చర్చిలో ఉందనుకోండి, అతని ఇష్టం, అతను ఎవరికైనా ఇవ్వచ్చు. పాస్టర్ ఒక ముల్లా దగ్గరికి వెళ్ళారు, దీనికి మసీదుకి ఇంత ఫండ్ వచ్చింది, దీన్ని ఇట్లా ఖర్చు పెట్టండి, అది ఆయన ఇష్టం. కానీ ఈ గుళ్ళో మీకు తెలుసో తెలీదో, ఏ గ్రేడ్ టెంపుల్ కాకుండా కొంచెం కిందకి వెళ్ళే వాళ్ళకి నూనె అర్చకుడే అడుక్కోవాలి, పండ్లు గిండ్లు అర్చకుడే అడుక్కోవాలి, స్వామివారికి అవసరమైన డెవలప్మెంట్ అంతా వాడే చేయాలి. ఇదంతా బాధ్యత ఎవరిదయ్యా? ఎండోమెంట్స్ నుంచి డబ్బులు ఇవ్వరు. మీకు తెలుసో తెలీదో, చాలా గుళ్ళకి ఎండోమెంట్స్ నుంచి డబ్బులు ఇవ్వరు. వీడు కష్టపడి అడుక్కుంటు, కానీ ఆ అడుక్కొని చేసే దాంట్లో చాలా దిగ్విజయంగా ఉంటాయి ఆ గుళ్ళు. దానికి బాగా వస్తాయి నూనె, అవి ఇవి అన్నీ కూడా. వాడికి ఏం రాదు, ఆ అర్చకుడికి ఏమీ రాదు. అందరు వస్తారు, నూనెలు ఇస్తారు, ప్రసాదాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ డబ్బు మీద మాత్రం నియంత్రణ ఉంటుంది. అక్కడ కూడా డబ్బులు ఉన్నటువంటి గుళ్ళో బ్రాహ్మడికి డబ్బులు రావు, డబ్బులు లేనటువంటి గుళ్ళో అర్చకుల పరిస్థితి, దీన పరిస్థితి, వాడే అడుక్కొని తీసుకొచ్చుకొని గుడిని నడుపుకోవాలి. మరి ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక్కొక్కళ్ళు ఎండోమెంట్స్లో ఉండేటటువంటి ఆఫీసర్, మీరు ఒక్క క్షణం బేరీజ్ వేసుకోండి. గుళ్ళో దేవుడి వల్ల జనం వస్తున్నారు. దేవుడు దేనికి వస్తున్నారు? ఆర్కియాలజీ గుళ్ళల్లో ఎవరు డబ్బులు వేయట్లేదే. ఈ గుళ్ళో అర్చకుడు పూజలు చేయటం వల్ల, వేదం చదవటం వల్ల ఆ గుడికి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ గుళ్ళో ఈ అర్చకుడి వల్ల జనము డబ్బులు వస్తుంటే, అర్చకుడి జీతం 1500, 3000, 5000 ఏంటి, 10,000 మ్యాక్సిమం అట్లా ఏంటి? ఈ పైన కూర్చునేటువంటి ఈవోకి 30,000, 50,000 శాలరీస్ ఏంటి? ఆలోచించండి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి స్థితి. అందులో కూడా అర్చకుడికి వెంటనే జీతం ప్రతి నెల ఇవ్వాలని ఏం లేదు. 2 నెలలు 3 నెలలు వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత పెత్తనం కూడా వాడి ఇష్టం. నడిచేదంతా వీడి వల్ల, కానీ వీడికి డబ్బులు రావు. వీడిని తొక్కిపెట్టేస్తారు, మూసేస్తారు. ఈ మూలాన్ని ఎప్పుడు అభివృద్ధి కానివ్వరు, దాన్ని ఎప్పుడూ తొక్కుతూనే ఉంటారు, పైనుంచి నడుపుతూ ఉంటారు. మొట్టమొదట ఎండోమెంట్స్ వ్యవస్థ మారాలండి. అర్చకుడి చేతిలో గుడి డెవలప్మెంట్ ఉండాలి. అర్చకుడి ఒక అడ్వైజర్గా ఉండాలి. ప్రతి గుళ్ళో ఉండే అర్చకుడు అడ్వైజర్ కమ్, మీకు అక్కడ అవసరమైనటువంటి కొన్ని పవర్స్ అతనికి ఇవ్వాలి. ఆ పవర్స్ ఏనాడు దాకా అర్చకుడికి ఇవ్వకుండా కేవలం నీ జీతం మూసుకొని నువ్వు పనిచేయి అంటారో, అప్పటిదాకా వైదిక ధర్మము అభివృద్ధి చెందదు. అర్చకుడి చేతికి బలం ఇచ్చి చూడండి, అర్చకుడి చేతికి కొన్ని పవర్స్ ఇవ్వండి. ఏది బోర్డు మెంబర్ పవర్స్ అర్చకులకు ఇవ్వండి, ఈవోని పెట్టండి, డబ్బులు మిస్మేనేజ్ కావుగా. మీరు అన్న మాటే చెప్తున్నాను. అర్చకుడు పూజ చేస్తాడు అని తెలిస్తేనే మేము అక్కడికి వెళ్తాం. ఎందుకంటే అర్చకస్య తపోయజ్ఞాత్ అర్చనస్యాతి సాయినాథ్ అని చెప్పేసి ఉపనిషత్తు చెప్తా ఉంది. అర్చకుడు చేసే పూజలను బట్టి, అర్చకుడు చేసే అలంకారాన్ని బట్టి అక్కడ దేవత యొక్క వైభవం కనపడుతూ ఉంటుంది. తద్వారా భక్తులు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. భక్తులు వెళితేనే వీళ్ళకి ఆదాయం వస్తుంది. అంతా అర్చకుడి చేతిలో ఉన్నప్పుడు ఈ అర్చకులు ఇంతమంది ఉండి, ఇన్ని సంఘాలు ఉండి, వీళ్ళు ఎందుకని ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు ప్రభుత్వం మీద అనేది నా బాధ. తేలేరండి. ఎందుకంటే ఉద్యమాలు చేయటము అనేటటువంటి స్వభావము అది వైదికంలో ఉండదు. ఎందుకు? అక్కడ శాంతంగా ఉండు, ధర్మాన్ని ఆచరించు, పరమేశ్వరుడు, కొన్ని మోరల్స్ ఉన్నాయి కదా. ఈ మోరల్స్ యుద్ధం చేయనీయవు. మోరల్స్ ఎక్కువ ఉన్నవాడు ఎవడు యుద్ధం చేయలేడండి.